అమ్మా నాన్నలు మీతో ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకోండి, సంతోషపరచండి, గర్వపడేలా చేయండి. ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు వాళ్ళు మీతో ఉండకపోవచ్చు. అమ్మ నాన్నల్ని ఒంటరిగా వదిలేయకండి. ఆశ్రమంలో వదిలేసి ఏ గుడికి వెళ్ళి ఏం వేడుకున్నా ఏ దేవుడు మీకు ఏమీ ఇవ్వడు. అనాథాశ్రమంలో వదలడం మాత్రమే తప్పు కాదండి. ఇంట్లోనే ఉంచుకుని సెల్ ఫోన్కి ఇచ్చే మర్యాద కూడా అమ్మా నాన్నలకి ఇవ్వట్లేదు. ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడు. అమ్మా నాన్నలు ఉన్నప్పుడు వాళ్ళ విలువేంటో మనకి తెలియదు. వాళ్ళని కోల్పోయిన వాడిగా చెప్తున్నాను. దయచేసి అమ్మా నాన్నలు చూసుకోండి. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు